The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్ స్వాగతం. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల A1 ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫౌండర్, చైర్మన్ షేక్ నైమతుల్లా బాషా, మేనేజింగ్ డైరెక్టర్ తుషారా దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వివిధ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్స్ ను ఆయన స్వయంగా సందర్శించారు. ఆయా కళాశాల వారు విద్యార్థులకు అందించు విద్యా వసతుల వివరాలను ఆయనకు వివరించారు. టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడుండే ఫాస్ట్ మూమెంట్లో ఏ అయితే బాగున్నాయో ఆ కోర్సెస్ చూసుకోవటం, భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరం కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లిన్లో చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు 29 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవటం ఒంగోలులో ఎంతోమందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి, బెంగళూరు నుంచి వచ్చినాయి. ఎన్నో కాలేజెస్ ఈరోజు స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో ఏది చేస్తే మనకి రేపు జాబ్స్గా అయిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటిది పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, వాళ్ళని ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్, ఇందాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి మనం కంప్యూటర్ కోర్సెస్ చేసుకోవటం కాకుండా ఒంగోలులోనే అనేక కోర్సెస్ ఒంగోలులోనే పెట్టి మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు కూడా 2 సార్లు జరుగుతాయి భారీ ఎత్తున. దానికి వచ్చే విద్యార్థులు కొత్త వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి కావలసిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సజెషన్ చేసే ఈ దారే ఈ మెగా ఫెయిర్. మరి మనం అందరం కూడా ఇలాంటి మెగా ఫెయిర్ పెట్టిన శుభ సందర్భంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో
ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని కట్టకిందపాలెంలో బాబు జగజ్జనరావు జయంతి పురస్కరించుకుని విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, గృహ నిర్మాణాల కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వాళ్ళు క్యాన్సిల్ చేయబోయారు గవర్నమెంట్. క్యాన్సిల్ చేయకపోతే మళ్ళీ మురికాలం నీళ్ళు కలవడం అవి కలవకూడదు. ఫిల్టర్లు అవి జాగ్రత్తగా పనిచేస్తున్నా లేదో అవన్నీ చూడాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే రేపు రైనీ సీజన్లో మళ్ళీ ఏదైనా మురికి నీళ్ళు దాంట్లో కలవటం, డిసీజ్ వస్తూ ఉంటాయి. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. గతంలో ఎక్కడ చేశారు నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం అలాగే మన పాత గతంలో ఎక్కడికన్నా వాటర్ రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేవాలి. ఆ ట్యాంకర్లు అన్ని కూడా పక్కన పడేసారని చెప్పారు. ఆ ట్యాంకర్లు అన్నింటి కూడా బయటకు తీసుకొచ్చి ఇమీడియట్ గా వాటిని రిపేర్ చేయించి ఇమీడియట్ గా దాన్ని వర్క్ లో పెట్టారు. ఎక్కడైతే మంచినీళ్ళు లేవో ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా కూడా పెట్టించేదానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరూ కూడా కాంట్రాక్ట్ ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ సంబంధించి కానీ, మంచినీళ్ళకి సంబంధించి కానీ, పవర్ సంబంధించి కానీ, అట్లనే హౌసింగ్ టిట్కోయిలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వివిధ దశల్లో ఆగిపోవటం జరిగిందనమాట. వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అందరూ దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి పనులు చేయాలి, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతి ఇంటి వాడికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఉండాలి, సమస్యలు ఏదైనా సరే తక్షణమే పరిష్కరించాలి, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు, అందరితో మాట్లాడాము. రాబోయే రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 40,000 మంది జనాభా పైన ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మా సమస్యగా భావించి మేమందరం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఆశతో ఇక్కడ కూర్చున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు 80-90 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ 90 కోట్లతో శాంక్షన్ చేస్తే అది వాళ్ళ పనులు చేయకుండా నడుపుతా పక్కన పడేశారు. వాటినన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. విద్యుత్ సంబంధించి చాలా సార్లు ఓవర్లోడ్ అయిపోతే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అదంతా కూడా దెబ్బతినిపోయింది విద్యుత్ వ్యవస్థ అంతా కూడా. దాన్ని కూడా సరి చేయాలి. అందుకని కొత్తగా 3 సబ్స్టేషన్లు కూడా పెడుతున్నాం ఇక్కడ. దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చెప్పాను. తొందరలోనే స్థల భూసేకరణ చేసి ఇమీడియట్గా సబ్స్టేషన్ చేస్తాం. ఒకటైతే క్లోజ్డ్ సబ్స్టేషన్ అనమాట, బయటకు కనపడకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అది స్థలం తక్కువ, కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే దాన్ని కూడా ఒకటి పెట్టిస్తున్నాము. టిట్కోయిల దగ్గర ఒక సబ్స్టేషన్, ఇంకో సబ్స్టేషన్ పెట్టి రాబోయే రోజులు కరెంట్ సమస్యలు లేకుండా చూడటం కోసం ఈ సమస్యలన్నిటి కూడా ఇవాళ మున్సిపల్ మీటింగ్లో చర్చించాం. ఈ 10 రోజుల్లో స్వరాలు మార్చడం కానీ, లో వోల్టేజ్ స్టార్ట్ చేయడం కానీ అన్నీ చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు 10% పని అయిపోయింది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మొన్న ఈ మధ్య కొత్తగా అగ్రికల్చర్ కనెక్షన్స్ 46,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రభుత్వ ఆఫీసుల మీద, అట్లానే ఎవరైనా ముందుకు వచ్చి ప్రైవేట్ బిల్డింగ్ల మీద కూడా సోలార్ పెట్టుకుంటా అంటే అది కూడా పెడతా ఉన్నాం. ఈ మధ్య కేరళలో చాలా పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా కొన్నిసార్లు అగ్రికల్చర్ పంప్ సెట్లు కూడా చేశారు. ఈ విధంగా నూతన పద్ధతుల్లో ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మీ అందరూ తెలియదు కాదు, చాలా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి దేశంలో ఎక్కలేని విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి విద్యుత్ వ్యవస్థ మిగులు విద్యుత్ ఇస్తే దాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వ పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో నిర్వహించారు. ముందుగా పట్టణ ప్రధాన వీధుల్లో విద్యార్థులతో జాతీయ జెండాలతో తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ బాబు జగజ్జీవనరావు ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, నీతి ఆయోగ్ పర్యవేక్షకులు ప్రదీప్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్లోని అంశాలను చంద్రబాబు గతంలోనే అమలుకు తెచ్చారని, అంతటి ముందు చూపున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కొనియాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, గర్భిణులకు పోషకాహారం, విద్య, వైద్యం, స్వయం సహాయ సంఘాల అభివృద్ధికి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిడిపి మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, సిడిపిఓ పద్మజ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎల్డిఓ సాయి కుమార్, ఎంపీడీఓ నాగేశ్వర్ ప్రసాద్, విఓ రాజశేఖర్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు ఆంజనేయులు, మల్లు నాయక్, ఏరియా కోఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో అందరి సమక్షంలో ర్యాలీతో మొదలు పెట్టుకొని అంబేద్కర్ భవన్ లో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా మీ యొక్క సహాయ సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. నా మండలమును ఆకాంక్షిత నుండి స్ఫూర్తిదాయక మండలముగా తీర్చిదిద్దడానికి మార్చడానికి కృషి చేస్తాం. భవిష్యత్ తరాన్ని కాపాడుదాం, శిశు మరణాలను తగ్గిద్దాం. 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 భవిష్యత్ తరాన్ని కాపాడుదాం. నేటి నిర్లక్ష్యం రేపటి అనారోగ్యం, నేటి నిర్లక్ష్యం రేపటి అనారోగ్యం. నేటి నిర్లక్ష్యం భవిష్యత్తుకు రక్షణ. గర్భిణీ రిజిస్ట్రేషన్, భవిష్యత్తుకు రక్షణ. గర్భిణీ రిజిస్ట్రేషన్. దానికి సంబంధించినటువంటి ఫలితాలని గ్రామాల్లో తీసుకువెళ్ళి ఆ ఫలితాలన్నింటినీ కూడా గ్రామ ప్రజలకి ఆ ప్రోగ్రామ్స్లో అర్హులైన వారందరూ కూడా చెందాలనే ఒక సంపూర్ణ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మనం ఇప్పుడు అందరం కూడా అధికారులందరూ కూడా చెప్పారు, హెల్త్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం దిగ్విజయంగా అమలు జరగాలన్నా కేంద్ర
సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేవి ఆ ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని దాన్ని ముందు కొనసాగితే కానీ ఈ ఫలితాల్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేడం గారు ఇప్పుడే చెప్పారు, 1997లో స్వయం సహాయ గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది మహనీయుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మహిళా సాధికారిత సాధించాలని, మహిళలు వారు స్వయంగా అభివృద్ధి చెందాలా, ఆ కుటుంబాలు బాగుపడాలా, వారికి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచి వారి బిడ్డల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దానిలో ముఖ్య భాగంలోనే డ్వాక్రా గ్రూపులు ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ డ్వాక్రా గ్రూపుల యొక్క స్థాపన అనేది ఈ రాష్ట్ర మహిళలు అందరూ కూడా వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒంగోలు డిపోలో నూతన హైయర్ బస్సును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. డిపో ఆవరణలో పొనకాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బస్సు నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్, పొనకాల మల్లేశ్వరరావుతో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మోగ జీవాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ర్యాబిస్ టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి స్వాగతం పలికారు. అనంతరం ఉచిత టీకాల కార్యక్రమానికి విచ్చేసిన మూగజీవాల ప్రదర్శనను ఎమ్మెల్యే వీక్షించారు. ఈ సందర్భంగా మూగజీవాలకు ర్యాబిస్ టీకా వేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి మాట్లాడుతూ మూగజీవాలలో శునకాల్లో ఆంథ్రాక్స్, టీబీ, ర్యాబీస్ వంటి వ్యాధులు వస్తాయని, వాటిలో ర్యాబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైందని అన్నారు. ఇది జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించి మనుషులు మరణించే ప్రమాదం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ జంతువులకు వ్యాధులు సోకకుండా ఇటువంటి టీకాలను జంతు ప్రేమికులు సకాలంలో వేయించాలని కోరారు. యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్, డాక్టర్ సురేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. మన మనుషులకు ఇచ్చుకుంటున్నాము, అదేవిధంగా మూగజీవులకు కూడా మనందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికే ఈరోజు అందరికి కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. మనకి జిల్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. మన ఒంగోలులో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కరిచినా ఏదైనా ఇబ్బందులు రాకుండా, మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసమే ఇంత యానిమల్ హస్బెండరీ మన జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలవడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మూగజీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజే ఇందాక చాలా సంతోషం, పోలీసు దాకా అయితే 11 years దాన్ని కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం, అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ మగ జీవులను పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది మేము తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా టీడీ గారికి, దీనికి మా రవికుమార్ గారు యూనియన్ బ్యాంక్ కోరిన కోరికలు తీర్చే దేవత పేదాల భారతమ్మ అమ్మవారిని భక్తులు కొనియాడారు. ఒంగోలులోని నెహ్రూ నగర్ లో కనకదుర్గమ్మ, తిరుపతమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవార్ల అనుగ్రహంతో పేదాల భారతమ్మ భక్తురాలు భక్తుల సమస్యలను పరిష్కరిస్తూ వారి కోరికలను తీరుస్తూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నారు. ఈ క్రమంలో నేడు అమ్మవారి అనుగ్రహం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు విశేషంగా తరలివచ్చారు. తరలివచ్చిన భక్తులకు అమ్మవారు ఆశీర్వాదం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తులు మాట్లాడుతూ తాము సంతానం లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి భారతమ్మ అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో నేడు మేము సంతాన యోగం పొంది ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మకూరి హనుమంతరావు, గొల్ల వెంకటేశ్వర్లు, ఎండేటి సుబ్బారావు, కొటారి పోలయ్య, కాశీయ, నాగమణి, శ్రీను, భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
మట్టి బిసికి బతికెటోళ్ళు బుజ్జుముండ కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మారు తల్లిలో కోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మారు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లిలో దండాలు దండాలు అమ్మారు తల్లిలో కోటి దండాలు మాయమ్మ తల్లిలో అబ్బాయిలు లేరని ఈ అమ్మ దగ్గరికి వస్తే ఆంజనేయుల స్వామిని పెట్టేది మార్గం నీది ఉంది, మొక్కు ఉంది, పెట్టాలా ఆంజనేయుల స్వామిని పెడితే నీకు అబ్బాయే పుడతారు అమ్మాయిగా అని చెప్పింది సార్. ఇంకా వీళ్ళు అబ్బాయి ఆంజనేయుల స్వామిని ఎత్తుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇంకా వాళ్ళకి అబ్బాయి పుట్టారు. ఇంకా ప్రతి దానికి ఎవరికి బాగలేకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నారు. మా కళ్ళదట తీసుకొచ్చిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు కూడా పిచ్చి పిల్లకాయలు కూడా 2 వారం 3 వారం అంత బాగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడెక్కడ నెల్లూరు కాదు, కావిలి, గుంటూరు, ఎనకొండ, చిలకలూరిపేట, నరసరాపేట, ఇటుపక్క నెల్లూరు కాడి నుంచి వచ్చేస్తున్నారు సార్. వస్తున్నారు, అందరూ బాగానే ఉంటుంది. శుక్రవారం ఆదివారం శుక్రవారం 400 మంది 300 మంది అవుతారు. తల్లి ఇక్కడ గెలిచింది, అందరినీ బాగా చేస్తుంది. ఆ తల్లి అందరినీ సాయం చేస్తుంది. మా అమ్మాయి 2 అమ్మాయి కాపురం పెళ్ళి అయినాక వాళ్ళు బాగా గొడవలు పెడుతున్నారు. అన్నీ చక్కదిద్దుతానంది, బాగానే చక్కదిద్దింది, బాగానే ఉంది. ఇక్కడికి తల్లిగాడికి పోలవరం తల్లిగాడికి నాకు అంత ముంగల వ్యాపారం ఏం లేదు. నేను నానా కష్టాలు పడుతున్నాను. ఈ తల్లిగాడికి వచ్చిన కాడి నుంచి నాకు అన్ని వ్యాపారం చూపించింది. నాకు అన్ని ఏ వ్యాపారంకి పోయినా కూడా ముంగలకు కలిసి వచ్చేటట్టు చూపించింది. సంవత్సరం నుంచి నేను ఈ తల్లిగాడి అందరికి మేలు చేస్తుంది. ఇక్కడ అందరూ కలిసి ప్రతి బజార్ వాళ్ళు ఆ తల్లి మీద నమ్మకం ఉంచుకొని అందరూ వస్తున్నారు. నాకు కూడా ఒక చిన్న మొక్క తీర్చింది. నేను కూడా అంటే మా బాబుల కోసం కాదు, నేను పక్కన వాళ్ళ బాబు బాగాలేకపోతే చిన్న బాబు 5 years బాబుకి 2 కళ్ళు కానరాట్లేదు. అప్పుడు ఆ పిల్ల తెగ ఏడ్చేసింది, అక్క ఏందని. అప్పుడు దాకా మేము ఈ చెట్టు దాకా మేము రాలేదు, ఈ తల్లి దాకా. ఆ తర్వాత మేము వచ్చి దండం పెట్టుకున్నాం అక్కడ. ఆ బాబుకి బాగుంటే మీ దగ్గరికి వస్తామమ్మా అని. ఆ చిన్న బాబుకి 2 కళ్ళు వచ్చినాయి, బాగున్నాడు. కూడా ఇక్కడ మీకు ఏమి జరగదు, ఇక్కడ మీకు తగ్గదు, ఇక్కడ మీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన వాళ్ళకు కూడా ఇక్కడ ఆ తల్లి ప్రత్యక్షమయ్యి వీళ్ళకి బిడ్డల్ని కలిగిస్తుంది. భార్యాభర్తల్లో గొడవలు ఉన్నా కూడా కౌన్సిలింగ్ ద్వారా చేసేవి కూడా ఆ తల్లి వాళ్ళల్లో మనసు పుట్టించి వాళ్ళకి ఒకటి చేస్తుంది. కాబట్టి వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి అందరికీ ఈ తల్లి బాగు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కూడా వచ్చి ఆధ్యాత్మికతలో కూడా ఆ సమస్య నెరవేరిందని చెప్పి ఈ రోజున అమ్మవారికి సంబరంతో పొంగళ్ళు పెట్టుకొని తాళాలతో మేళాలతో వచ్చాము. అమ్మవారికి ముక్కులు తెచ్చుకున్నాము. మేము అనుకునేవి జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఒక్కొక్కరుగా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు.
వీళ్ళ క్యాస్ట్ వాళ్ళే వస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. లేదు, అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మా త్రోగుంట నుంచే వస్తూ ఉన్నారు, వెనుకొండ నుంచి వస్తున్నారు, చుట్టుపక్కల ఊరు నుంచి వస్తున్నారు. విశ్వాసం లేకపోతే ఎవరు రారు కదా. భక్తులు అనుకున్న కోరికలు తిరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కావున ఏదన్నా మన గవర్నమెంట్ వారు ఈ కాలువలు కానీ ఈ రోడ్డు కానీ కొంచెం ఈ వచ్చిన వాళ్ళు అలా చెప్పడం, మాకు అనుకున్న కాపురాలు కానీ పిల్లకాయలు లేకపోయినా పిల్లకాయలు పుట్టారు. ఒక అబ్బాయి బాబుకి కళ్ళు కాని రాకపోతే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాక కళ్ళు అవ్వబడి అని చాలామంది చెబుతూ ఉన్నారు. నేను 2 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను. పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ, తిరుపతమ్మ తల్లి వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. బాగా జరుగుతుంది. ఏ అనుకున్న ఈ మొక్కులు అంతా పేద కుటుంబాలే, అంతా పూర్ ఫ్యామిలీలే. అసలు కూటికి కూడా జరగని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళు వేలు ఖర్చు పెడుతూ అమ్మవారికి గోవులు కూడా చాలామంది దానం ఇచ్చారంట. దాదాపు 10 ఆవులు దాకా ఉన్నాయి. ఆవులు కానీ ఇక్కడ ఒక శుక్రవారం రోజు ఒక పండగలాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఇక్కడ అయితే కొద్దిగా నీళ్ళకి ఈ కాలువలకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఆయన ఈ రోడ్డు కాలువలు కొద్దిగా వాటర్ ఈ కానీ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతా భక్తులు ఎక్కడి నుంచో వస్తున్నారు. కావలి, నెల్లూరు, చిలకలూరుపేట, నరసరాయపేట ఇక్కడ ఇంతమంది వస్తా ఇంత కోరికలు తీర్చుకుంటానంటే పాపం పేద కుటుంబం బాగా. వాళ్ళు కూడా అమ్మవారు వచ్చే అమ్మాయి కూడా ఆమె కూడా పెద్ద ఇదైన వాళ్ళే కాదు. అయినా కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. మేము ఇక్కడికి వచ్చిన నుంచి ఉంది అంటే ఒకటమ్మా, ఇక్కడికి వస్తే ఏం కోరుకుంటుంది నెరవేరుతుంది? ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? అన్ని సంతానంతో సగా, బిడ్డలతో సగా, బాధలు కలిగిన వాళ్ళకి బాధలు తీరుస్తుంది అమ్మ. అన్నీ చేస్తుంది. నన్ను అడిగేది ఏముంది, చేసిందిగా అమ్మ. వాళ్ళని అడుగు, నాదేముంది అడుగు. ఆమె వస్తుంది వెళ్తుంది, అంతవరకే నాది జన్మ. ఇప్పుడు ఆమె చేసుకుంటుంది. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.